డిఎస్సి అభ్యర్థులకు స్వాగతం. చెప్పినట్లుగానే గవర్నమెంట్ టెట్‌కి 90 రోజులు సమయం ఇచ్చింది. అలాగే ఈ 90 రోజుల సమయం తర్వాత ఎప్పుడు ఎగ్జామ్ పెడతారో ఈరోజు ఇన్ఫర్మేషన్ అనేది టెట్ వెబ్‌సైట్‌లో ఉంచడం జరిగింది. ఈరోజు అనగా జూలై 8వ తారీఖున టెట్ గురించి పూర్తి ఇన్ఫర్మేషన్‌ని వెబ్‌సైట్‌లో పెట్టడం జరిగింది. ఇప్పుడు మనం ఆ ఇన్ఫర్మేషన్ చూద్దాం. ముందుగా రివైజ్డ్ షెడ్యూల్ ఆఫ్ ఏపీ టెట్ జూలై 2024 మనం చూసినట్లయితే మనకి పేమెంట్ ఆఫ్ ఫీజుని ఆగస్టు 3 వరకు పొడిగించారు. అలాగే ఆన్లైన్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ని ఆగస్టు 3 వరకు మనకు ఛాన్స్ ఇవ్వడం జరిగింది. అలాగే అవైలబిలిటీ ఆఫ్ మాక్ టెస్ట్ మనకి సెప్టెంబర్ 19 నుండి వస్తుంది. అలాగే డౌన్లోడ్ ఆఫ్ ఆల్ టికెట్స్ డౌన్లోడ్ కూడా మనకి సెప్టెంబర్ 22 నుంచి స్టార్ట్ అవుతాయి. అలాగే షెడ్యూల్ ఆఫ్ ఎగ్జామినేషన్ మనకు చూసుకున్నట్లయితే అక్టోబర్ 3 నుంచి అక్టోబర్ 20 వరకు అందరూ అనుకున్నట్లుగానే అక్టోబర్ నెలలో టెట్ నిర్వహించడం జరుగుతుంది. ఇది 2 సెషన్ల వారీగా జరుగుతుంది. ఉదయం 9:30 నుంచి 12 వరకు ఒక సెషన్, అలాగే మధ్యాహ్నం 2:30 నుంచి 5 వరకు ఒక సెషన్ నుండి జరుగుతాయి. ఈ 2 సెషన్లో ఎగ్జామ్ జరుగుతాయి. అలాగే మనం ఇనిషియల్ కీ చూసుకున్నట్లయితే దీన్ని కూడా అక్టోబర్ 4వ తారీఖు 1 డే ఆఫ్టర్ ఈచ్ ఎగ్జామ్, అంటే ఎగ్జామ్ జరిగిన తర్వాత రోజే మనకి కీ రిలీజ్ చేయడం జరుగుతుంది. దీని మూలంగా ఎగ్జామ్లో ఎన్ని మార్కులు వచ్చేది మనం తర్వాత రోజే తెలుసుకోవడానికి ఆస్కారం ఉంది. ఫైనల్ రిజల్ట్ డిక్లరేషన్ని మనం నవంబర్ 2వ తారీఖున ఇస్తారని పేర్కొన్నారు. కాబట్టి మనం ఎలాంటి ఆందోళన చెందవసరం లేదు. మీరు టెట్లో బాగా ప్రిపేర్ అయ్యి 90 డేస్ బాగా ప్రిపేర్ అయ్యి విజయం సాధిస్తారని ఆశిస్తూ, అలాగే మన ఛానల్లో టెట్లో ఎలా విజయం సాధించాలో 120+ మార్కులు ఎలా తెచ్చుకోవాలో కూలంకషంగా వివరించడం జరిగింది టాపిక్ వైజ్గా. కాబట్టి అది కూడా చూసి మీరు టెట్లో విజయం సాధిస్తారని ఆశిస్తున్నాను. ధన్యవాదాలు.